అందరికీ నమస్కారం పవన్ గారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఏదైతే 1-2 రోజులుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యం, 1750 కోట్ల రూపాయలు అదానీ నుండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందినటువంటి అంశం. ఇది కూడా ఒక రకంగా చెప్పాలనేసి అంటే అంతర్జాతీయ వేదిక మీద చర్చనీయాంశమైనటువంటి సందర్భం. ఏదైతే ఎస్ఈసి డిఓజి వీటన్నిటికి సంబంధించి వచ్చినటువంటి ఒక అంశం అంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేదే గత ప్రభుత్వం సమయంలో జరిగినటువంటి విశృంఖలమైనటువంటి అవినీతి. ఈ అవినీతిలో ఇవాళ ఈ అదానీ గారి అంశం. ఇక్కడ రాజస్థాన్ నుండి పవర్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ తీగ కదిపితే కదిలినటువంటి ఒక డొంక, ఒక రకంగా మనం మాట్లాడాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది అంతర్జాతీయంగా అమెరికా దర్యాప్తు సంస్థలు బయట పెట్టినటువంటి అంశం కాబట్టి అక్కడ ఉన్నటువంటి చట్టాల మేరకు అక్కడ ఏదో జరిగితే దానికి ఏదో వాళ్ళు కాంపన్సేషన్ కట్టేస్తే అయిపోతుంది అనేది ఒక చర్చ. అయితే మన ఇండియా వచ్చేసరికి ఇండియా తీసుకునే అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునేది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు, వీటి నేపథ్యంలో జరగబోయేది ఇంకొక కోణం. ఒకటైతే మాత్రం ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పగలం, గత ప్రభుత్వము అవినీతి చేసింది, ప్రతి అంశంలో కూడా అవినీతికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి అని చెప్పేసి ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు అక్షర సత్యము అని చెప్పేసి ఈ అంశం ద్వారా నిరూపితమైనటువంటి. సరే, అదానీకి సంబంధించి అదానీని ఏదో ఈ కేంద్ర ప్రభుత్వమే పెంచి పోషిస్తుంది అని చెప్పేసి ఒకవైపు వాదిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి మేము చెప్పే సమాధానం ఒకటే. అదానీ భారతీయ జనతా పార్టీ గాని లేదా కేంద్ర ప్రభుత్వం గాని మోడీ గారి దృష్టిలో ఆయన ఒక వ్యాపారవేత్త మాత్రమే, అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత అనేది మా దృష్టిలో లేదు. ప్రతి వ్యాపారవేత్తకి ఏ విధంగా అయితే ఈ దేశంలో గాని ఈ దేశం ఆధారంగా విదేశాల్లో గాని వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛ, స్వతంత్రాలు, వారు చేసుకున్నటువంటి వ్యాపారాల ద్వారా వారు ఆర్జించినటువంటి అర్జనకి సంబంధించినటువంటి చెల్లించాల్సినటువంటి సుంకాలు ఇవన్నీ అందరికీ కామనే. ఆ నేపథ్యంలోనే తప్పిస్తే వారు కొన్ని సందర్భాల్లో కొన్ని కార్పొరేట్ వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు కొంత శిఖరాగ్గానే ఉంటారు, కొన్ని సందర్భాల్లో పడిపోతారు. మనం గత 2 సంవత్సరాల కింద తీసుకున్నట్లయితే ఇదే అదానికి సంబంధించినటువంటి క్యాపిటల్ వాల్యూ ఎంత పడిపోయింది అనేది మనకు తెలుసు. తర్వాత మళ్ళీ ఏ విధంగా వృద్ధి చెందింది అనేది. అంతే మాత్రాన్ని తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థలోన పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం వరకే ప్రభుత్వాల పాత్ర ఉంటుంది తప్పిస్తే వారు వ్యక్తిగతంగా చేసినటువంటి అంశాలకి ప్రభుత్వాల పాత్ర ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో అటువంటి అవకాశమే లేదు. ఎందుకనేసి అంటే ఏమైనా నరేంద్ర మోడీ గారు చెప్పారా లేదా భారతీయ జనతా పార్టీ చెప్పిందా? జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చి తెచ్చుకోమని చెప్తారు ఎవరైనా? గతంలో పీపీఏలు రద్దు చేద్దామని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే కేంద్రం కూడా వద్దని చెప్పింది కదా. దానివల్ల ఈ అంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి ఇబ్బందులు ఉంటాయి, అట్లాంటి మంచి నిర్ణయం కాదన్నారు. కానీ ఆ నిర్ణయం తీసుకొని ఇట్లాంటి పని చేశారు ఈయన. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తే ఇవాళ అదానిని కేంద్ర ప్రభుత్వం సమర్థించింది అనొచ్చు. వ్యతిరేకించినటువంటి సందర్భంలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇతర ఆర్థిక నేరస్తులను ఏ విధంగా చూస్తాదో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ప్రత్యేకించి నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను పవన్ గారు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఇప్పటి వరకు ఏవైతే ఇక్కడ స్థానికంగా బహిర్గతమైనటువంటి అవకతవకల మీద ఏ విధమైనటువంటి చర్యలు కొనసాగుతున్నాయో ఇది కాస్త అంతర్జాతీయ స్థాయిలో బయటపడినటువంటి వ్యవహారం కాబట్టి ఆయా చట్టాలకు అనుగుణంగా, ఆయా న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి తప్పిస్తే దీనికోసం వేరేగా ఒక చట్టాన్ని ప్రయోగించి తప్పించడం అని ఉండదు. దీనికి ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకొని ఆయన్ని శిక్షించకపోవడం అనేది ఉండదు.
నిన్న ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభ సాక్షిగా వ్యక్తపరిచినటువంటి కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకంటే చిన్న వ్యవహారం కాదు. 1750 కోట్ల రూపాయలు బయటకు వచ్చిందని అంటే సరే, 72,000 కోట్ల అంశము ఇవన్నీ మనం పక్కన పెడితే, ఈవెన్ ఈ 1750 కోట్లనే మనం ప్రామాణికంగా తీసుకుంటే కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 175 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు చొప్పున పంపిణీ చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అంటే శాసనసభ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు పంపిణీ చేసి ఎలక్షన్ నిర్వహిస్తే ఆ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం అంచనా వేయొచ్చు. అఫ్ కోర్స్ ఆంధ్ర ప్రజలు విజ్ఞులైనటువంటి వ్యక్తులు, ఓటర్లు విజ్ఞులైనటువంటి ఓటర్లు కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అబ్సల్యూట్ మెజారిటీ కాకుండా 164 సీట్లు ఇచ్చి కట్టబెట్టినటువంటి సందర్భం వేరు అనుకోండి. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఏ విధంగా గత ప్రభుత్వ సమయంలో అధికార దుర్వినియోగం ఏవో జరిగింది, ఆర్థిక అంశాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాల వలన రాష్ట్రం ఏ విధంగా దివాళా తీసింది, ఈ దివాళా తీసినటువంటి సందర్భంలో వచ్చినటువంటి వాళ్ళకి జరిగినటువంటి వ్యక్తిగత లబ్ధి, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చర్చనీయాంశం. ఖచ్చితంగా ఈ అంశం మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి చర్యలు తీసుకుంటాయని నేను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటల ఆధారంగా అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలతోనే ఈ దర్యాప్తు ఇతరత్ర ముందుకెళ్తుంది. పవన్ గారు, రైట్. సాగర్ గారు, ఎట్లా చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఎట్లా చూస్తోంది? నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఏదైతే అమెరికా కోర్టులో ఈ అంశం ఉంది, సో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. సో ఈ అంశం కూడా ఉంది. సో ఆ విధంగా నిందితులు కావచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా శిక్షిస్తామని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్గా అంటే ఎట్లాంటి స్టెప్ అయ్యబోతోంది? అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే 70